ఇక కిరణ్ మీరు చెప్పండి. ఎల్కతుర్తి అంతా కూడా ఇప్పటికే గులాబీమయం అయిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అందరూ ఎల్కతుర్తి బాట పట్టారు. అక్కడంతా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఎల్కతుర్తికి సంబంధించి ఉన్నటువంటి దారులన్నీ కూడా ఎల్కతుర్తి వైపు కదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఆ హెల్త్ క్యాంపులో ప్రస్తుతం మనం ఉన్నాము. ఆ హెల్త్ క్యాంపులో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో చాలామంది ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదైనా ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలినా లేదంటే ఇంకా ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురైనా వాళ్ళందరికీ కోసం ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి చాలా వరకు సాయంత్రం జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి అంశంలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ క్యాంపులో ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనుక తలెత్తినట్లయితే వాళ్ళకు ఇక్కడే చికిత్స అందించే విధంగా ఒక డాక్టర్తో పాటు ట్యాబ్లెట్స్తో పాటు నర్సులతో పాటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అంబులెన్స్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా వరకు వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అటు చల్లని మంచినీళ్ళతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు ఐస్ పీస్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ సభకు తెలంగాణ జిల్లాల నుంచే కాదు, మరోవైపు ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. విజయవాడ నుంచి ఒక వ్యక్తి వచ్చారు మనతో మాట్లాడడానికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకు ఈ సభ గురించి ఎట్లా తెలిసింది? ఎప్పుడు వచ్చారు మీరు? సార్, కేసీఆర్ గారి సభ ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎదురు చూస్తుంటారు. ఏం మాట్లాడతాడు తను? కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ద్వేషించుకున్నారు అన్న టైప్లో నుంచి కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభిమానించి స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇటువంటి నాయకులు మాకెందుకు లేరు? ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎట్లా ఉంది? తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఈ 17 నెలలు ఎట్లా ఉంది? యావరేజ్ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా కేసీఆర్ గారిని ఎప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ పాంలేకి వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం ఈ 17 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది కూడా నిశ్చంతగా గమనించారు. ఇవాళ గతంలో 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉండేవాళ్ళు హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో నివసించాలన్నా కానీ వాళ్ళకు ఉన్నట్టు రియల్ ఎస్టేట్ సమస్య కానీ మిగతా సమస్యల్లో కానీ మిగతా వ్యాపారంలో కానీ ఈ 17 నెలల్లో ఒక్క వ్యాపారం కూడా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళ ఇంటి పోట జరగడానికి కూడా లేకుండా ఇవాళ మేము మళ్ళీ ఆంధ్ర వెళ్తాము, మేము ఆంధ్రాలోనే స్థిరపడేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ బాగా నమ్మారు. ద్వేషించినటువంటి కేసీఆర్ని మళ్ళీ దేశం లేకుండా కేసీఆర్ని ప్రేమించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎమ్మెల్యేలను మొత్తాన్ని చుట్టుపక్కల మేము గెలిపించుకున్నాం, మాకు ఇటువంటి నాయకులు ఉండాలి అని. ఇవాళ అదే నాయకులు మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారు అంటే విధులు ఉన్న నాయకులు మళ్ళీ ఎందుకు పోగొట్టుకున్నాం? ఇవాళ మళ్ళీ మనకు అటువంటి నాయకులు కావాలి, ఆయన మాటలు ఎట్లా ఉంటాయి మళ్ళీ ఉందామని చెప్పేసి చాలామంది ఇవాళ ఎలుకతుర్తి అనేది ఎక్కడికి ఎవరికి తెలియదు. వరంగల్ జిల్లా వరంగల్ అనేది తెలుసు కానీ ఇవాళ శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఎక్కడి నుంచో కూడా ఇవాళ మీటింగ్ రావడం జరిగింది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది ఏపీ నుంచి కూడా కేసీఆర్ ప్రసంగం వినేందుకు, కేసీఆర్ మాటలు వినేందుకు కూడా వస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దారులన్నీ, హైవేలన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తాయి. సుమారు 4-5 గంటల ప్రాంతం వరకు కూడా లక్షలాది మంది ఏదైతే జనమంతా కూడా ఇటు సభకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.